తాజా అంశాన్ని చూస్తున్నాం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు ఈ నెల 22కు వాయిదా పడింది. తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్, మాజీ సిఎస్ ఎస్కే జోషి నలుగురు కూడా వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై మార్చి 12వ తేదీన వాదనలు ముగిశాయి. వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఏప్రిల్ 8వ తేదీన తీర్పు వెలువరిస్తామని చెప్పి కూడా మార్చి 12వ తేదీన చెప్పింది. కానీ ఈరోజు విచారణ తీర్పును మరోసారి వాయిదా వేసింది. 22వ తేదీకి ఈ తీర్పును వాయిదా వేసింది. ఈరోజు వెలువరించాల్సిన తీర్పు కాపీలు సిద్ధం కాకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పాటు అయింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మొత్తం చాలా మందిని ప్రశ్నించారు. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావుని, స్మితా సబర్వాల్, మాజీ సీఎస్లను, ఈ విధంగా చాలామంది అధికారులను, ఉన్నతాధికారులను ప్రశ్నించారు. అంతేకాకుండా గుత్తేదారులను కూడా ప్రశ్నించారు. మొత్తం వాళ్ళు ప్రశ్నించి ఒక నివేదిక కూడా రూపొందించారు. ఆ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. అందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పుపట్టారు, నాణ్యత లోపించిందని. అంతేకాకుండా మంత్రిమండలి తీర్మానాలను లేకుండా పలు నిర్ణయాలను తీసుకున్నారు. అంతేకాకుండా బడ్జెట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధుల కేటాయింపు కూడా పారదర్శకంగా లేదని, అంతేకాకుండా ఖర్చు కూడా పారదర్శకంగా లేదని చెప్పి కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వము మొత్తం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన నివేదికను కూడా బహిరంగపరిచింది. అయితే దీన్ని తప్పుపడుతూ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి నలుగురు కూడా వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పక్షపాతంగా ఉందని, ప్రభుత్వం ఏ నిర్ణయించిందో అదే అంశాలను కూడా నివేదికలో పొందుపరిచారని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు. ఈ అంశాలను అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ రికార్డు సృష్టించిందని చెప్పి కూడా, దీనివల్ల సాగు విస్తీర్ణం పెరిగింది, కేవలం కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అన్ని ఇతరుల వాదనలు వినకుండా, అంటే కేసీఆర్, హరీష్ రావు చెప్పిన వాదనలను, అంటే దానికి సంబంధించిన వివరాలను పరిగణలోకి తీసుకోకుండా నివేదిక రూపొందించింది. ఇది పక్షపాతంగా ఉందని చెప్పి కూడా కేవలం కేసీఆర్ను, హరీష్ రావును రాజకీయంగా మొత్తం దుష్ప్రచారం చేయడానికే ఈ నివేదికను ప్రభుత్వం ఉపయోగించుకుంది. ఆ మేరకు నివేదిక రూపొందించాలని చెప్పి కూడా కేసీఆర్, హరీష్ రావు తరపుల న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు దామా శేషాద్రి నాయుడు, ఆర్యామ సుందరంతో పాటు స్మితా సబర్వాల్, ఈ ఎస్కే జోషి తరపుల న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం తరపున కూడా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో పాటు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. వీళ్ళంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు విజిలెన్స్ కమిషన్ కూడా తప్పు పట్టింది. ఈ తప్పు పట్టిన అంశాలను, అంతేకాకుండా మొత్తం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొచ్చి అన్ని పత్రాలను, అన్ని వివరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆ అంశాలను అన్నింటినీ పొందుపరిచి కమిషన్ నివేదిక రూపొందించింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన హైకోర్టు సీజే ధర్మాసనము దీనికి సంబంధించిన వివరాలన్నీ పరిగణలోకి తీసుకొని ఇరువైపుల వాదనలు ముగిశాయి. ప్రస్తుతం మార్చి 12వ తేదీన ఇరువైపుల వాదనలు ముగియడంతో ఏప్రిల్ 8వ తేదీన తీర్పు వెలువరిస్తామని చెప్పి కూడా మార్చి 12వ తేదీన రిజర్వ్ చేసింది. కానీ ఈరోజు తీర్పు వెలువడాల్సి ఉన్నప్పటికీ తీర్పును మరోసారి సీజే ధర్మాసనం వాయిదా వేసింది. 22వ తేదీకి ఈ తీర్పును వెలువరిస్తున్నట్టు కూడా సీజే ధర్మాసనం పేర్కొంది. ఓవర్ టు యు రాకేష్. ధన్యవాదాలు శ్రీకాంత్.